మెమెంటో మూవీ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మనకు 'అర్థం కాని' సినిమాల్లో ఇదే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ సినిమా డైరెక్టర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, గ్రేట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఈ వీడియోలో అందరి బ్రెయిన్‌తో ఆడుకున్న ఈ మూవీని మీకోసం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మీ బ్రెయిన్‌ని కూడా ఈ వీడియో మీద పెట్టి బాగా శ్రద్ధగా వినండి. ముందుగా క్రిస్టోఫర్ నోలన్ మూవీని ఎలా తీశాడో వివరించి చెప్పిన తర్వాత, ఈ మూవీని ఎలా చూస్తే అర్థమవుతుందో మీకు వివరించి చెప్తాను. కొద్దిగా టైం తీసుకుని చెప్తున్నాను. మీరు స్టోరీలో కనెక్ట్ అవ్వడం కోసం మూవీ మధ్య ఉన్న క్యారెక్టర్ సంభాషణని నా లాంగ్వేజ్‌లో చెప్తున్నాను. అప్పుడే మీరు సబ్జెక్ట్‌కి పూర్తిగా కనెక్ట్ అవుతారు. ముందుగా మూవీలో ఉన్న స్టోరీ లైన్ చిన్న ముక్కలో చెప్పేస్తాను. అలా అయితేనే స్టోరీ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఇందులో హీరో పేరు లెనార్డ్. అతను ఎల్ఐసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. తన భార్యతో మంచి లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఒకసారి లెనార్డ్ అర్ధరాత్రి మధ్యలో తెలివి వచ్చి నిద్ర మధ్యలో లేస్తాడు. బెడ్‌పై తన భార్య కనిపించదు. వైఫ్ కోసం తన ఇంట్లో వెతుక్కుంటూ ఉండగా బాత్రూమ్ నుంచి ఏవో చిన్నగా అరుపులు వినిపిస్తూ ఉండడంతో ఎందుకైనా మంచిదని గన్ను తీసుకొని బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. తన భార్యని ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి రేప్ చేసేసి తనని కవర్తో ఊపిరాడనివ్వకుండా చేసి చంపేస్తాడు. అది చూసిన లెనార్డ్ గన్ను తీసుకుని వాడిని కాల్చి చంపేస్తాడు. తన భార్య దగ్గరికి వెళ్ళి తను బతుకుందో లేదో చూసే లోపు తలుపు పక్కనే ఇంకొక ముసుగు వేసుకున్న వ్యక్తి లెనార్డ్‌ను పట్టుకుని తలని అద్దం కేసి కుద్దడంతో లెనార్డ్ కింద పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇదే స్టోరీ లైన్. కట్ చేస్తే లెనార్డ్ మెమరీ లాస్ పేషెంట్ అయిపోతాడు. ప్రతి 10 నిమిషాలకోసారి జరిగిందేంటన్నది మర్చిపోతూ ఉంటాడు. అయితే లెనార్డ్ ఎలా వచ్చాడో ఎప్పుడు వచ్చాడో గానీ డిస్కౌంట్ ఇన్ అనే హోటల్లో ఉంటాడు. లెనార్డ్‌కి తన భార్యను ముసుగు వేసుకున్న వ్యక్తి చంపేశాడు అని తెలుసు. అందులో ఒక వ్యక్తిని కాల్చి చంపేశాడని మాత్రం గుర్తు ఉంటుంది. ఆ టైంలో మరొక వ్యక్తి అదే బాత్రూంలో ఉన్నాడు. వాణ్ణి కూడా చంపాలి అని మాత్రం కసి పెంచుకుంటూ ఉంటాడు. లెనార్డ్ దగ్గర ఒక కెమెరా ఉంటుంది. తను పరిచయం అయిన కొత్త వ్యక్తులను ఫోటో తీసుకుని ఆ వ్యక్తి మీద ఉన్న తన ఒపీనియన్ని ఫోటో వెనకాల ఎబోట్లో రాసుకుంటూ ఉంటాడు. అలా తన దగ్గర టెడ్డీ అనే ఫోటో తీసి చూస్తాడు. దానిమీద ఆల్రెడీ డోంట్ బిలీవ్ హిస్ లైస్ అని రాసుకుని ఉంటాడు లెనార్డ్. వీడు నీకు అన్ని అబద్ధాలు చెప్తున్నాడని రాసుకున్న అది చదివి మళ్ళీ దానిమీద ఫైనల్లీ ఐ ఫౌండ్ హిమ్ కిల్ హిమ్ అని రాసుకుని టెడ్డీకి కాల్ చేసి తను ఉన్న డిస్కౌంట్ హోటల్కి రమ్మని అంటాడు. టెడ్డీ గన్ను తీసుకుని రిసెప్షన్లోకి వెళ్ళి రిసెప్షనిస్ట్ని వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ టెడ్డీ అని ఫోటో చూపించి ఇతను మీరు ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు. అప్పుడు దానికి ఆ రిసెప్షనిస్టు ఇదేంటి నన్ను అడుగుతున్నారు, ఎప్పుడు మీకోసం ఈయన వస్తూనే ఉంటాడు కదా, ఈయన మీకు తెలుసు కదా అని అంటాడు. అప్పుడు లెనార్డ్ అంటాడు, నాకు యాక్సిడెంట్ వల్ల మెమరీ లాస్ అయింది. నేను ఏది ఎక్కువసేపు గుర్తుపెట్టుకోలేను. ఇంతకుముందు నీతో మాట్లాడే ఉంటాను, అది కూడా నాకు గుర్తులేదు. అయితే మీరు నాకు హోటల్లో జాయిన్ అయిన కానుంచి నాకు బిల్లు ఇప్పటి వరకు పే చేయలేదని అంటాడు ఆ రిసెప్షనిస్టు. అయితే వెంటనే లెనార్డ్ సారీ చెప్పి మనీ ఇచ్చేస్తాడు. అప్పుడే టెడ్డీ లెనార్డ్ కోసం ఆ హోటల్ కాసి వస్తూ ఉంటాడు. అప్పుడు రిసెప్షనిస్టు మీరు అడిగే వ్యక్తి ఇటువైపు వస్తున్నాడు చూడండి అని చెప్పి అంటాడు. అప్పుడు టెడ్డీ లెనార్డ్‌తో హాయ్ లెన్నీ ఎందుకు నన్ను పిలిచావు అని అంటాడు. నీతో పని ఉందని చెప్పి బయటికి వెళ్దామని అంటాడు. అప్పుడు టెడ్డీ లెనార్డ్ కారు కాకుండా వేరే కారు చూపించి రా వెళ్దామని అంటాడు. అప్పుడు లెనార్డ్ నా కారులో వెళ్దామని అంటాడు. ఇదే నీ కారు అని టెడ్డీ అంటాడు. లెనార్డ్ తన కారు ఫోటో చూపించి ఇదిగో నా కారు డోంట్ ప్లే మూడ్ అని చెప్పి అంటాడు. సరే ఊరికే అన్నానని టెడ్డీ సరదాగా జోక్గా అంటాడు. అప్పుడు లెనార్డ్ కారుకి అద్దం పగిలిపోయి ఉంటుంది. ఇద్దరు వెళ్తున్నప్పుడు అది చూసి అద్దం ఎలా విరిగిందని అంటే నాకు గుర్తులేదని అంటాడు. నాకిస్తే నేను ఈ కారు అద్దం ఫిక్స్ చేసి ఇస్తానని టెడ్డీ అంటాడు. అప్పుడు లెనార్డ్ నాకు అవసరం లేదులే అని అంటాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే మనం పాతపడ్డ ఆ బిల్డింగ్ దగ్గరగా వెళ్తున్నామని లెనార్డ్ అంటాడు. ఎప్పుడు చూసినా అదే బిల్డింగ్, ఆ బిల్డింగ్ చూస్తే నాకు చిరాగ్గా ఉందని టెడ్డీ అంటాడు. ఫైనల్లీ ఆ డెన్ దగ్గరికి వెళ్తారు. లెనార్డ్ టెడ్డీని నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి చూసొస్తానని డెన్లోకి వెళ్తాడు. లోపలికి వెళ్తే ఏం చేయాలో అర్థం కాదు. అయితే తన దగ్గర ఉన్న ఫోటోని చూసుకుంటాడు లెనార్డ్. టెడ్డీ ఫోటో మీద ఎబోట్లో డోంట్ బిలీవ్ హిస్ లైస్ ఫైనల్లీ ఐ ఫౌండ్ హిమ్ కిల్ హిమ్ అని రాసి ఉంటుంది. టెడ్డీనే నేను చంపాల్సింది అనుకుని టెడ్డీ లోపలికి రాగానే తల మీద గట్టిగా కొట్టి గన్ను తీస్తాడు. టెడ్డీ ఏంటి నన్ను కాలుస్తున్నావు, ఏంటి నన్ను కొడుతున్నావు అని అంటాడు. నా భార్యని చంపింది నువ్వే, నిన్ను చంపి నేను పగ తీర్చుకోవాలని అనుకుంటున్నానని అంటాడు. దానికి టెడ్డీ నీ చేతులున్న చిన్న ఫోటో మీద ఏదో రాసుకుని దాన్ని పట్టుకుని నన్ను చంపడం కరెక్ట్ కాదు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, రా కావాలంటే రుజువు చేస్తాను, ఇద్దరం కలిసి బేస్మెంట్లోకి వెళ్దాం, నీ సంగతి ఏంటో నీకు తెలుస్తుంది, నీ పొజిషన్ ఏంటో నీకు అర్థమవుతుంది, రా అని చెప్పి పిలుస్తాడు.
అప్పుడు లేనార్డ్ అంటాడు, నాకంత అవసరం లేదని. ఇంకేం ఆలోచించకుండా గన్ను తీసి టెడ్డీని కాల్చి చంపేస్తాడు. అసలు టెడ్డీ చెప్పినట్టు పొరపాటు పడి లెనార్డ్ టెడ్డీని చంపేశాడా, లేక నిజంగానే టెడ్డీ హంతకుడా? ఏ ఎవిడెన్స్ ప్రకారం టెడ్డీని లెనార్డ్ చంపాడు? మెమరీ లాస్ అయినా అన్నీ మర్చిపోయిన లెనార్డ్ టెడ్డీని ఎలా కనిపెట్టి చంపాడు? ఎలా చంపగలిగాడో టెడ్డీని చంపడానికి గల కారణాలను చూపిస్తారు ఇప్పుడు. అసలు టెడ్డీని చంపడానికి ముందు ఏం జరిగిందంటే, నాట్లీ అనే అమ్మాయి హోటల్లో కలిసి తను ఇచ్చిన కొన్ని రిపోర్ట్స్ని తీసుకుని ఉంటాడు. ఆ రిపోర్ట్స్ని చూస్తాడు ఇంటికొచ్చి. ఆ రిపోర్ట్స్‌లో ఏంటంటే, ఒక కారుని చూపించి దాని ఓనర్ డీటెయిల్స్‌ని అడుగుతాడు. తను ఆ డీటెయిల్స్ ఇస్తుంది. ఆ కారు లైసెన్సు, కారు నంబరు అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. వాడి పేరు జాన్ జీ. పూర్తి పేరు జాన్ ఎడ్వర్డ్ గ్యామెల్ అని ఉంటుంది. తన దగ్గర ఉన్న ఫోటోస్‌ని చూస్తాడు. లైసెన్స్ మీద ఉన్న మొఖం, తన దగ్గర ఫోటోలో ఉన్న మొఖం ఒకటే అయి ఉంటుంది. కానీ తన ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు టెడ్డీ అని రాసుకుని ఉన్నాడు. ఒంటి మీద బట్టలు ఊడదీసి చూసుకుంటాడు. తన చెస్ట్ మీద జాన్ జీ రేప్డ్ అండ్ మర్డర్ యువర్ వైఫ్, కిల్ హిమ్ అని టాటూ ఉంటుంది. టెడ్డీ ఫోటో మీద వాడి మీద ఉన్న ఎబోట్లో డోంట్ బిలీవ్ హిస్ లైస్ అని రాసుకుని ఉంటాడు. అయితే లెనార్డ్ టెడ్డీ అనేవాడే దొంగ అయి ఉంటాడని టెడ్డీకి కాల్ చేస్తాడు. నీ పేరు జాన్ జీనా అని చెప్పి టెడ్డీని అడుగుతాడు. కాదు, నా పేరు టెడ్డీ, నేను నీ దగ్గరకు వస్తున్నాను ఉండు అని చెప్పి అంటాడు. అలా వచ్చిన టెడ్డీని లెనార్డ్ సీక్రెట్గా డెన్నుకి తీసుకుని వెళ్ళి కాల్చి చంపేశాడు. ఇప్పుడు అసలు లెనార్డ్ నాట్లీని కలిసి తనకు మాత్రమే ఎందుకు అడిగాడో ముందు సీన్లో ఏం జరిగిందన్నది చూపిస్తారు. ఒకసారి లెనార్డ్ కారు నుంచి వెళ్తూ ఉండగా వెనక నుంచి డాడ్ అనే వ్యక్తి వెంటపడి నైస్ కార్, నైస్ సూట్, వేర్ ఇస్ ద మనీ అని అడుగుతాడు. అప్పుడు వెంటనే గన్ను చూపించేసరికి లెనార్డ్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు డాడ్ కూడా కాలుస్తాడు. కారు అద్దం ఆ విధంగా పగిలిపోతుంది. అప్పుడు లెనార్డ్ వాడిని బాగా తప్పించి అటు ఇటు తిప్పించి మళ్ళీ తన కారే వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన గురించి ఏమీ తెలియని లెనార్డ్ తన దగ్గర ఉన్న ఫోటో చూసుకుంటాడు. అందులో ఫోటో ఉండదు, కానీ అందులో ఒక పేపర్ మీద వాడి పేరు డాడ్, వాడు మౌంటే ఇన్ అనే హోటల్ రూమ్ నెంబర్ 6లో ఉంటున్నాడని రాసుకుని ఉంటాడు. అయితే వెంటనే వాడు రూముకి రాకముందే వాడికంటే ముందుగానే రూమ్లోకి వెళ్ళిపోయి బాత్రూంలో దాక్కొని వాడు రాగానే కొట్టి చంపాలని బీర్ సీసా పట్టుకొని వాడి కోసం వెయిట్ చేస్తూ సీక్రెట్గా వాచ్ చేస్తూ ఉంటాడు. అక్కడ తను ఎందుకు వచ్చాడన్న విషయం మర్చిపోతాడు లెనార్డ్. బాత్రూంలో ఓహో అయితే నేను స్నానం చేయడానికి వచ్చి ఉంటానని చెప్పి ఏం పట్టించుకోకుండా స్నానం చేస్తూ ఉంటాడు. అయితే తన గదులకు తాను తిరిగి వస్తాడు డాడ్. డాడ్ని చూడగానే లెనార్డ్ అలర్ట్ అయ్యి వాడిని ఫైట్ చేసి వాడిని బాగా కొట్టుపడేస్తాడు. వెంటనే టెడ్డీ కాల్ చేసి మౌంటే హోటల్లో ఉన్నానని కాల్ చేసి పిలిపిస్తాడు. టెడ్డీ అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు పిలిచావని అంటే డాడ్ని చూపిస్తాడు. అప్పుడు టెడ్డీ ఏంటి వీడేనా నువ్వు ఎదురు చూసే జాన్ జీ అని అడుగుతాడు. ఏమో మరి, నువ్వే అడుగు అని అడుగుతాడు. అయితే వెంటనే లెనార్డ్ నీ పేరేంటని అడుగుతాడు. డాడ్ అని చెప్తాడు. వెంటనే వాడిని ఒక ఫోటో తీసి దాని మీద డాడ్ అని రాసుకుంటాడు. వాడు ఫోటో తీసుకున్న తర్వాత వాడిని ఎందుకు కొట్టానని ఆలోచిస్తూ ఉంటే తన దగ్గర ఉన్న ఫోటోలు తీసుకొని చూస్తాడు లెనార్డ్. అయితే నాట్లీ చెప్తే చేశానని తనకి అర్థమవుతుంది. అప్పుడు పక్కనున్న టెడ్డీ ఎవరి నాట్లీ, తను చెప్తే ఎందుకు చేశావని క్వశ్చన్ చేస్తాడు. ఇదంతా తర్వాత చెప్తాను, ముందు వీడిని ఏం చేద్దామని లెనార్డ్ అంటాడు. వీడిని దూరం తీసుకెళ్లి చంపేద్దామని టెడ్డీ అంటాడు. లేదు, ఇదంతా అనవసరం, వీడిని దూరం తీసుకెళ్లి వదిలేద్దామని ఇద్దరు ఫిక్స్ అవుతారు. అలాగనే డాడ్ని బయటికి తెచ్చి డాడ్ కారులోంచి లెనార్డ్ డాడ్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు నీ వెనకాల వేరే కారులోంచి వస్తాను, తాళం ఏదని అడుగుతాడు. అప్పుడు నీ ఓన్ కారులోంచి నువ్వు రమ్మని చెప్పి లెనార్డ్ అంటాడు. అలాగే కొంత దూరం వెళ్ళిన తర్వాత డాడ్ని ఎందుకో మరి అక్కడే వదిలేసి ఇద్దరు కలిసి తన కారులోంచి ఇంటికి వచ్చేస్తారు. ఆ రోజు రాత్రి లెనార్డ్ తన భార్యకి సంబంధించిన కొన్ని వస్తువుల్ని ఒక సీక్రెట్ ప్లేస్కు తీసుకుని వెళ్ళి కాల్చి పడేస్తాడు. ఎందుకని అలా చేస్తాడంటే ముందు రోజు లెనార్డ్ను పడుకున్నప్పుడు సేమ్ వంటగదిలో శబ్దం వస్తుందని వెళ్ళి వంటగది తలుపు తీసి చూస్తాడు. ఆ గదిలో ఒక అందమైన అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటూ కనిపిస్తుంది. ఏంటని నిలదీస్తే నేను నీ భార్యని, మర్చిపోయారా అని చెప్పి అంటుంది. నా భార్య చనిపోయింది కదా అని తనతో అంటాడు. లేదు, నేను నీ భార్యనే అని చెప్పి అంటుంది. తన భార్యకి సంబంధించిన కొన్ని వస్తువులను చూపించి ఇవి నా భార్య ఎక్కడెక్కడ పెట్టేదో, ఎలా యూజ్ చేసేదో చెప్పమని అంటాడు. తను చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, చెప్పలేకపోతుంది. మళ్ళీ సగం అర్ధరాత్రి టైంలో తను పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. లెనార్డ్ తన మతిమరుపుని అడ్డం పెట్టుకుని మోసం చేయకూడదు ఎవరు అని తన వస్తువులను తగలబెట్టేస్తాడు. ఇప్పుడు లెనార్డ్ చేతి మీద కరెక్ట్గా బొటన వేలి మీద
రిమెంబర్ శామీ జాంకిస్ అని రాసుకొని టాటూ ఉంటుంది. దాని గురించి హోటల్లో ఉన్నప్పుడు ఆఫీసర్ గ్యామిల్ నీ చేతి మీద శామీ జాంకిస్ ఎందుకు ఉంది? అది ఎవరు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు శామీ జాంకిస్ నా కస్టమర్. తను ఎల్ఐసి పాలసీ కట్టాడు. తను చిన్న యాక్సిడెంట్లో బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల మెమరీ లాస్ పేషెంట్ అయిపోయాడు. అది నిజమా లేదా అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తే తన భార్యకి తనే స్వయంగా ఇన్సూరెన్స్ ఇవ్వడం కూడా చూశాను. తను మెమరీ లాస్ అయ్యింది నిజమేనని తెలుసుకున్నాను. ఒకసారి తన భార్య నా ఆఫీస్కి వచ్చింది. తను నన్ను ఏమని అడిగిందంటే ఎల్ఐసి డబ్బులు రావడం కోసం నా భర్త నా దగ్గర నటిస్తున్నాడని నాకు అనుమానం ఉంది. మెమరీ లాస్ అనేది అబద్ధం అనుకుంటున్నానని చెప్తుంది. దానికి నేను మాకు కూడా అదే డౌట్ వచ్చింది, టెస్ట్ చేసాం. తనకి నిజంగానే మెమరీ లాస్ అయ్యిందని చెప్తాడు. తను బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే శామ్యూల్ టెస్ట్ చేయడం కోసం తన వైఫ్కి తను ఇన్సులిన్ ఇమ్మని అడుగుతుంది. అలా 3 సార్లు కూడా ఏమీ తెలియకుండా అలాగే ఇచ్చేసి ఉంటాడు. తను కూడా అలాగే తీసుకుని ఉంటుంది ఆ ఇన్సులిన్. ఎందుకంటే భర్తకి అలా అయిపోవడంతో తను చనిపోవాలని కోరుకుంది. తను భర్త చేతిలోనే చనిపోయింది. ఇప్పుడు భార్య చనిపోయిన శామీ హాస్పిటల్లో అన్నీ మర్చిపోయి పిచ్చివాళ్లాగా ఉండిపోయాడు. వారికి ఎల్ఐసి మనీ చేరవలసి ఉంటుంది. అందుకని శామీ ఎవరిని గుర్తుపట్టలేకపోతూ ఉన్నాడు. అందుకనే గుర్తుగా నేను వాళ్ళకి మనీ ఎలాగైనా ఇవ్వాలని టాటూ వేసుకున్నానని చెప్తాడు. అంతలో ఒంటి మీద చెయ్యి దురద పుడుతుందని టాటూ మీద ఉన్న స్టిక్కర్ని తీస్తాడు. అక్కడ ఇంకో టాటూ ఉంటుంది. అందులో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి ఫోన్ని లిఫ్ట్ చేయొద్దు, ఎవరికి ఏ ఆన్సర్ ఇవ్వద్దని టాటూ చూసుకుంటాడు తన ఒంటి మీద. వెంటనే ఎవరండి మీరు మాట్లాడేది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఫెర్డీస్ బార్ దగ్గరకు కారు మీద లెనర్డ్ వెళ్తాడు. లెనర్డ్ని చూసి హాయ్ జిమ్మీ అని పలకరిస్తుంది నాటలీ. లెనర్డ్ని చూసి సారీ జిమ్మీ అనుకున్నానని నాటలీ అంటుంది. లెనర్డ్ అదే బార్లోకి వెళ్ళి నాటలీని కలిసి నాకు హెల్ప్ కావాలి, నాటలీ అనే అమ్మాయి ఎవరో చెప్పండి అని నాటలీని అడుగుతాడు. అందుకు నేనే నాటలీని, నీకు ఏం కావాలి అని అడుగుతుంది. నేను పావుగంటకోసారి అన్నీ మర్చిపోతూ ఉంటాను. నా భార్యని ఎవరో రేప్ చేసి చంపేశారు. అందుకు నేను పగ తీర్చుకోవాలి, నాకు నీ హెల్ప్ కావాలని అడుగుతాడు. తను నిజంగానే మర్చిపోతూ ఉన్నాడా లేదా అని తను టెస్ట్ చేయడం కోసం గ్లాసులో బీర్ పోసి అందులో ఉమ్మి వేస్తుంది. మాటల్లో పెట్టి పావుగంట గడిచిపోయిన తర్వాత అదే బీర్ని ఆ లెనర్డ్కి ఇస్తుంది. ఆ లెనర్డ్ అది మర్చిపోయి తాగుతాడు. అప్పుడు నీకు హెల్ప్ చేస్తాను, మా ఇంటికి రమ్మని అడుగుతుంది. సరే వస్తానని అంటాడు. తర్వాత సీన్లో లెనర్డ్ టాటూ షాప్కి వెళ్ళి ఒంటి మీద డ్రైవింగ్ లైసెన్స్ టాటూ వేయించుకుంటూ ఉంటాడు. ఆ టైంలో టెడ్డీ అక్కడికొచ్చి నీకోసం పోలీసులు వెతుకుతున్నారు, తొందరగా బయటికి రమ్మని పిలుస్తాడు. టాటూ వేయించుకున్న తర్వాత లెనర్డ్ బయటకు వస్తాడు. అప్పుడు టెడ్డీ లెనర్డ్తో అంటాడు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, లేకపోతే పోలీసులు నిన్ను కనిపెట్టేస్తారు, పోలీసులు దొరికిపోతావని అంటాడు. ఎందుకని అని లెనర్డ్ టెడ్డీని అడుగుతాడు. నువ్వు వేసుకున్న డ్రెస్ మంచిది కాదు, నా మాట విను, నిన్ను అందరూ కనిపెట్టేస్తారని కొత్త డ్రెస్ ఇచ్చి లోపలికి పంపిస్తాడు. అప్పుడు లెనర్డ్ లోపలికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక టెడ్డీ ఫోటో తీసి చూస్తాడు. అందులో టెడ్డీ ఫోటో మీద ఎబోట్లో డోంట్ బిలీవ్ హీస్ లైస్ ఈడని అబద్ధాలే చెప్తాడని రాసుకుని ఉంటాడు. వెంటనే వెనక నుంచి లెనర్డ్ తప్పించుకుని ఎవరు చెప్పబెట్టకుండా పారిపోతాడు. మరుసటి రోజు లెనర్డ్కి ఆఫీసర్ గ్యామిల్ కాల్ చేసి ఇప్పుడే నాకు ఒకరి మీద అనుమానం వచ్చింది, జిమ్మీ అనే డ్రగ్ డీలర్ మీ ఆవిడ్ని రేప్ చేశాడని అనుమానం. తను డ్రగ్ డీలింగ్ చేసి ఫైనల్గా బార్లో వర్క్ చేస్తున్న తన లవర్ని కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడని చెప్తాడు. కావాలంటే నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాను, మీ హోటల్ లాబీలోనే వెయిట్ చేస్తున్నానని పిలుస్తాడు. వెంటనే లెనర్డ్ తన హోటల్ లాబీలోకి వస్తాడు. మీరేనా ఆఫీసర్ గ్యామిల్ అని అడుగుతాడు. అవునని బయటకు వెళ్తారు ఇద్దరు కలిసి. లెనర్డ్ చేతిలో ఉన్న కెమెరాతో ఫస్ట్ టైం ఆ గ్యామిల్ని ఫోటో తీస్తాడు. దాని మీద పేరు రాసేటప్పుడు నా పేరు టెడ్డీ అని రాయమని అంటాడు. ఎందుకని అని అంటే నేను ఒక అండర్ కవర్ ఆఫీసర్ని, నా పేరు టెడ్డీ అని రాపిస్తాడు. ఇద్దరు కలిసి పాత పడబట్ట టెన్నీ దగ్గరికి వెళ్ళి ఇక్కడే వాడు వస్తాడు, జాగ్రత్త అని చెప్పి లెనర్డ్ని అక్కడే విడిచిపెట్టి టెడ్డీ ఎక్కడికో వెళ్ళిపోతాడు. కాసేపటికి జిమ్మీ అక్కడికి వస్తాడు. లోపలికొచ్చి టెడ్డీ అని పిలుస్తూ ఉంటాడు. లోపల నుంచి అప్పుడే పక్క నుంచే లెనర్డ్ బయటకు వచ్చి జిమ్మీకి కనిపిస్తాడు. అప్పుడు జిమ్మీ అంటాడు, ఏంటి నువ్వు ఇక్కడున్నావు, టెడ్డీ ఎక్కడా అని చెప్పి అడుగుతాడు. నీ పేరు జిమ్మీనా అని చెప్పి లెనర్డ్ అడుగుతాడు. అవునని చెప్తాడు. వెంటనే జిమ్మీ మీద తిరగబడి కొడతాడు. రాటు పట్టుకుని బట్టలు విప్పమని అడుగుతాడు. బట్టలు విప్పుతాడు. అయితే ప్యాంటు కూడా విప్పమని అంటాడు. అయితే జిమ్మీ అంటాడు, కావాలంటే కారులో చాలా డబ్బు ఉంది, అది తీసుకుని నన్ను వదిలేయని అంటాడు. నాకు డబ్బు అవసరం లేదు, నాకు పోయిన నా జీవితం నాకు తిరిగి కావాలని జిమ్మీని గొంతు నొక్కి చంపేస్తాడు. చనిపోయిన తనని ఫోటో తీసుకొని తన ప్యాంటు బట్టలు మొత్తం ఊడదీసి లెనర్డ్ వేసుకుంటాడు. వెంటనే జిమ్మీని బేస్మెంట్లోకి ఈడ్చుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే జిమ్మీ శామీ అని సైలెంట్గా పిలిచి చనిపోతాడు. షాక్ అవుతాడు వెంటనే లెనర్డ్.
నాకు మాత్రమే తెలిసిన శామీ జాకీస్ పేరు వీడికెలా తెలుసు? నేను చంపింది రాంగ్ పర్సన్నా అని అనుమానంతో ఏం చేయాలో అర్థం కాక పైకి వస్తాడు. అప్పుడు టెడ్డీ కారు వేసుకొని అక్కడికొస్తాడు. తన చేతిలో ఉన్న ఫోటో చూసుకుంటాడు. తన పేరు టెడ్డీ అని చూసుకుంటాడు. అయితే టెడ్డీని లోపలికి పిలిచి ఒక అతను ప్రమాదంలో ఉన్నాడు. తనకి హెల్ప్ చేయమని అంటాడు. మీరెవరో అని చెప్పి అడిగితే నేను ఒక అండర్ కవర్‌ని అని చెప్పి కిందకి దిగి చూస్తాడు. అప్పుడు లెనార్డ్ టెడ్డీని గట్టిగా కొడతాడు. అప్పుడు టెడ్డీతో అంటాడు లెనార్డ్, ఎవర్రా నువ్వు? నా చేతిలో ఒక రాంగ్ పర్సన్‌ని ఎందుకు చంపించావు? వాడు వచ్చి టెడ్డీ ఏడని ఎందుకు అడిగాడు? నీ కోసం డబ్బులు ఎందుకు తెచ్చాడు? నీ డ్రగ్ డీలింగ్‌లో నన్ను వాడుకొని నా చేత వాడిని చంపించావా ఏంటని అడుగుతాడు. అలాంటిదేమీ లేదు. వాడు తెచ్చుకున్న డబ్బు నా కోసమే అని ఎందుకు అనుకుంటున్నావు అని అంటాడు టెడ్డీ. మరి వాడికి శామీ జాకీస్ అనే పేరు ఎలా తెలిసింది? నువ్వేగా చెప్పావు అని అంటాడు. నేను చెప్పడం కాదు, ఎవ్వడు కనిపించిన ప్రతి మనిషితోనూ నువ్వేగా చెప్పుకొని శామీ జాకీస్ ఎవరో తెలుసా? శామీ జాకీస్ ఎవరో తెలుసా అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటావు. నిజానికి శామీ జాకీస్ అనేవాడు ఎవడూ లేడు. వాడొక కల్పితమైన కథ. నిజానికి మీ ఆవిడకే డయాబెటీస్ ఉంది. తన్ని నువ్వు ఇన్సులిన్స్ ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల తను చనిపోయింది. నువ్వు శామీ జాకీస్ అనేవాడు ఒకడు ఉన్నాడని కల్పిత జీవితంలో బతుకుతున్నావని టెడ్డీ అంటాడు. ఇప్పుడు లెనార్డ్ అంటాడు, ఏంటి మళ్ళీ నాకు ఇలా చెప్తున్నావు? నన్ను మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. నా భార్యకు డయాబెటిస్ అనేది లేదు, నాకు బాగా గుర్తు అని చెప్పి పాపం ఆలోచనలో పడతాడు కింద కూర్చొని. తన దగ్గర ఫోటోలు చూసుకుంటూ ఉంటాడు, తన దగ్గర ఉన్న ఫోటోలన్నీ. అందులో లెనార్డ్ టాటూ వేసుకున్నప్పుడు నవ్వుతూ దిగిన ఫోటో చూసుకుంటాడు. అప్పుడు టెడ్డీ తన దగ్గర కూర్చొని, ఆ ఫోటోని నేను తీసిందే. అన్నీ మర్చిపోయిన నువ్వు నీ వైఫ్ని చంపింది ఎవరో నీకెలా తెలుసు? తన పేరు జాన్జీ అని నీకెవరు చెప్పారు? టాటూ వేయించుకున్నావు కదా, ఆ జాన్జీ అయిన టాటూ ఎందుకు వేయించుకున్నావు? నీకు నువ్వే పజిల్ ఇచ్చుకొని ఆ పజిల్లో నువ్వు బతికేస్తున్నావు. అలాగే బతకడం నీకు అలవాటైపోయింది. నీకు పోలీస్ ఫైల్ అనేది ఒకటిచ్చాను. అందులో ఉన్నది అన్నీ చదివితే నీకు అర్థమవుతుంది. ప్రతి టౌన్లో ఎంతోమంది జాన్జీలు ఉంటారు. ఎంతమందిని నువ్వు వెతుకుతావు? ఆ మాటకొస్తే నా పేరు కూడా అదే అని అంటాడు. నీ పేరు టెడ్డీ అని అబద్ధం చెప్పావు కదా అని అడుగుతాడు. అప్పుడు మా అమ్మ నన్ను టెడ్డీ అని పిలుస్తుంది. నిజానికి నా పేరు జాన్ ఎడ్వర్డ్ క్యామెల్ అని అంటాడు. అయితే నువ్వే అయ్యుంటావు అని చెప్పి గన్ను తీసుకుని కాల్చిపోతాడు టెడ్డీని. అప్పుడు టెడ్డీ, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నీ గురించి నాకు బాగా తెలుసు, నీకు కిల్లింగ్ యాక్షన్స్ అనేవి లేవు, నీ గురించి నీకు బాగా స్టడీ చేశానని అంటాడు. అందుకనే నీకు హెల్ప్ చేస్తానని చెప్తాడు. అప్పుడు లెనార్డ్కి వాడిని నమ్మడం ఇష్టం లేక టెడ్డీ జేబులో ఉన్న కీస్ని తీసుకొని బయటకు వచ్చి ఓపెన్ ఏరియాలోకి ఇసురు పడేస్తాడు. అయితే ఆ కీసును వెతుక్కుంటూ ఉంటాడు టెడ్డీ. అంతలో తను వేసుకొచ్చిన కారులో కూర్చొని టెడ్డీ కార్ నెంబర్ని నోట్ చేసుకొని జిమ్మీ ఫోటోని తీసుకొని తను టాటూ వేసుకున్న ఫోటోని, జిమ్మీ ఫోటోని రెండింటినీ లైటర్తో కాల్చిపడేస్తాడు. టెడ్డీ ఫోటో మీద డోంట్ బిలీవ్ హిస్ లైస్ అని రాసుకుంటాడు. వీడు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తాడని రాసుకొని ఉంటాడు. జిమ్మీ కారు దగ్గరకు వెళ్ళి తన కారు ఫోటో తీసుకొని దిస్ ఈజ్ మై కార్ అని రాసుకొని ఉంటాడు. అప్పుడు టెడ్డీ వచ్చి, లెనీ ఇది నీ కార్ కాదు, తర్వాత నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరూ నిన్ను వెతుక్కుంటూ ఉంటారని అంటాడు. అప్పుడు కార్ డిక్కీ ఓపెన్ చేసి ఎవరు వచ్చినా నేను ఛాలెంజ్ని తీసుకుంటానని చెప్పి అంటాడు. కార్ డిక్కీలో చాలా డబ్బు ఉంటుంది. అప్పుడు కారు వేసుకొని అక్కడి నుంచి సరాసరి టాటూ షాప్కి వెళ్ళిపోతాడు. టాటూ షాప్ దగ్గర బండి ఆపుతాడు. మూవీ అంతటితో ఎండ్ అవుతుంది. సో మూవీ లవర్స్, టాటూ షాప్కి వెళ్ళిన తర్వాత ఏమైంది అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది మీ బ్రెయిన్లో. ఈ టోటల్ మూవీని మీకు అర్థమయ్యేలా ఆర్డర్లో పెట్టి చూపిస్తాను. అప్పుడు మీకు టెడ్డీ చెప్పింది నిజమా లేక హీరో చేసింది కరెక్టా కాదా అనేది మూవీలో మీకు అర్థమవుతుంది. లెనార్డ్ ఎల్ఐసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. తనకి ఒక క్లయింట్ తగులుతాడు. అతని పేరు శామీ జాకీస్. తనకి యాక్సిడెంట్ అవడం వల్ల మెమరీ లాస్ అవుతుంది. తను కట్టిన డబ్బుల కోసమనే అప్పీల్ చేసుకోగా లెనార్డ్ అక్కడికి వెళ్తాడు. శామీ పూర్తిగా భార్య మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. లెనార్డ్ కళ్ళ ఎదురుగానే తన భార్య టైం అయింది, ఇన్సులిన్ ఇమ్మని అంటుంది. ఎందుకంటే ఇన్సులిన్ ఎప్పుడు కూడా శామీనే ఇస్తూ ఉంటాడు. లెనార్డ్ ఏది కూడా సింపుల్గా వదిలేయకుండా ప్రతి దాన్ని డిటెక్టివ్లా పరీక్షించి అప్పుడు ఒక నిర్ధారణకు వస్తాడు. శామీకి మెమరీ లాస్ అయిందా లేదా అని టెస్ట్ చేస్తే తనకి నిజంగానే మెమరీ లాస్ అయిందని నిర్ధారించుకుని మీకు త్వరలోనే మీ ఎల్ఐసి డబ్బు ఇస్తానని తన వైఫ్కి చెప్తారు. అప్పుడు శామీ వైఫ్ ఎవరికి తెలియకుండా లెనార్డ్ని కలిసి, నా భర్త ఎల్ఐసి డబ్బుల కోసం అలా డ్రామా ఆడుతున్నాడు కదా, నిజంగానే మెమరీ లాస్ అయిందా అని అడిగితే నిజమేనని చెప్తారు. తన భర్తని ఎప్పుడు అడిగే విధంగా శామీ టైం అయింది, ఇన్సులిన్ ఇమ్మని అంటుంది. శామీ ఇస్తాడు. మళ్ళీ గడియారంలో టైం మార్చి మళ్ళీ ఇన్సులిన్ ఇమ్మని అంటుంది. మళ్ళీ ఇస్తాడు. అలా 3 సార్లు తీసుకుంటుంది. తన భర్త అలా అవ్వడం చూసి తన చేతిలోనే చనిపోతుంది. తన భార్య సహకారం లేనందుకు శామీని హాస్పిటల్లో పడేస్తారు. శామీ ఎవరిని గుర్తుపట్టలేకపోతూ ఉంటాడు. సో ఇది ఇలా ఉంటే లెనార్డ్ అర్ధరాత్రి మధ్యలో ఏదో శబ్దం వస్తుంది. లేచి చూస్తే బెడ్పై తన భార్య కనిపించదు.
బాత్రూంలో ఏవో అరుపులు వినిపిస్తాయని భయపడి గన్ను తీసుకుని డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఒక వ్యక్తి లెనార్డ్ భార్యని రేప్ చేసి గొంతు నొక్కి చంపేస్తాడు. లెనార్డ్ వాణ్ణి కాల్చి చంపేస్తాడు. భార్య బ్రతికి ఉందో లేదో చూద్దామని వెళ్తే డోరు పక్కనే ముసుగు వేసుకున్న మరొక వ్యక్తి లెనార్డ్ని పట్టుకుని అద్దం కేసి తన గుద్దడంతో తల పగిలి స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే లెనార్డ్ మెమరీ లాస్ పేషెంట్ అయిపోతాడు. తను ఎలా వచ్చాడో ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ డిస్కౌంటిన్ అనే హోటల్లో తన ఎదురుగా ఉన్న తన వైఫ్కి సంబంధించిన పోలీస్ ఫైల్ని చదువుకుంటూ నా భార్యను రేప్ చేసిన వాడిని చంపేశాను, ఇంకొకడు అదే రూమ్లో ఉన్నాడు, వాణ్ణి కూడా చంపాలి అని మాత్రం గుర్తుపెట్టుకుంటాడు. ఆఫీసర్ గ్యామిల్ మాత్రం తన హోటల్ రూమ్కి కాల్ చేసి నీ వైఫ్ చంపిన వాళ్ళని నువ్వు గుర్తుపట్టావా, నీకు గుర్తున్నారా, వాడు కనిపిస్తే నువ్వేం చేస్తావు, నేను నీకు సాయం చేస్తాను అని అడుగుతూ ఉంటాడు. ఒకసారి గ్యామిల్ లెనార్డ్కి కాల్ చేసి జిమ్మీ అనే ఒక డ్రగ్ డీలర్ మీ ఆవిడ్ని చంపాడని నాకు అనుమానంగా ఉంది, వాడు డ్రగ్ డీలింగ్ ఫినిష్ చేసుకుని బార్ గర్ల్గా వర్క్ చేస్తున్న తన లవర్ని కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాడు, కావాలంటే వాణ్ణి చూపిస్తాను, నేను నీ హోటల్ లాబీలోనే వెయిట్ చేస్తున్నాను రమ్మని అంటాడు. లెనార్డ్ ఆవేశంతో తన కెమెరా పట్టుకుని లాబీలోకి దిగుతాడు. ఆఫీసర్ గ్యామిల్ అంటే మీరేనా అని అడుగుతాడు. ఆ ఆఫీసర్కి గ్యామిల్ అని పిలిపించుకోవడం ఇష్టం లేక ఎవరు వినలేదు కదా అని డౌట్గా చూస్తాడు. బయటకు వచ్చిన తర్వాత లెనార్డ్ ఆ ఆఫీసర్ని ఫోటో తీసుకుంటాడు. గుర్తుంచుకోవడం కోసం అలా చేస్తాడు, ఎందుకంటే పావుగంటకి మర్చిపోతూ ఉంటాడు. దానిమీద ఆ ఆఫీసర్ పేరు టెడ్డీ అని రాయిపిస్తాడు ఆ ఆఫీసర్ దగ్గరుండి. ఎందుకంటే నేను ఒక అండర్ కవర్ ఆఫీసర్ అని చెప్తాడు దానికి సమాధానంగా. సరే అని ఆ టెడ్డీ పాత డెన్ని తీసుకుని వెళ్ళి లెనార్డ్ని వదిలేసి లోపలికి వెళ్ళు, వాడు వస్తాడు, నేను మళ్ళీ వస్తానని అంటాడు. లెనార్డ్ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన కాసేపటికి జిమ్మీ అనే వ్యక్తి వస్తాడు. టెడ్డీ అని పిలుస్తూ ఉంటాడు. లోపలికి వచ్చిన తర్వాత లెనార్డ్ బయటకు వస్తాడు. లెనార్డ్ని చూసి నువ్వేంటి ఇక్కడున్నావు అని జిమ్మీ అంటాడు. టెడ్డీ ఏడి అని అడుగుతాడు. నీ పేరు జిమ్మీ అయినా అని లెనార్డ్ అడుగుతాడు. నీకు ఎంతమంది జిమ్మీలు గుర్తుంటారేంటి అని ఎగతాళిగా నవ్వుతాడు. అయితే నీకు నేను తెలుసా అని అడుగుతాడు. ఖచ్చితంగా తెలుసని అంటాడు. వెంటనే జిమ్మీ మీద తిరగబడతాడు. గట్టిగా కుట్టి చొక్కాను విప్పమని అంటాడు. చొక్కా విప్పుతాడు. అయితే తర్వాత ప్యాంటు కూడా ఇప్పమని అంటాడు. అప్పుడు ప్యాంట్ ఇప్పమంటే తను కావాలంటే నీకు నా కారులో బోలెడంత డబ్బు ఉంది, ఇప్పుడు ఎందుకు బట్టలు ఇప్పిస్తున్నావు అని అంటాడు. అయితే నాకు డబ్బు అవసరం లేదు, పోయిన నా జీవితం నాకు తిరిగి కావాలని జిమ్మీని గొంతు నొక్కి చంపేస్తాడు. జిమ్మీ బట్టలో లెనార్డ్ వేసుకుంటాడు. ఇక్కడే ఎవరికి అర్థం కాలేదు జిమ్మీ బట్టలో లెనార్డ్ ఎందుకు వేసుకున్నాడని. మీకు ఈ విషయం ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెనార్డ్ జిమ్మీని బేస్మెంట్లోకి తీసుకువెళ్తున్నప్పుడు శామీ అని పిలుస్తాడు జిమ్మీ. లెనార్డ్ అది పసిగట్టి శామీ అనే పేరు నాకు మాత్రమే తెలుసు, వీడికెలా తెలిసింది, నేను పోలీస్కి మాత్రమే శామీ అనేవాడు ఉన్నాడని చెప్పాను, అంటే వీడు టెడ్డీ మనిషి అనమాట, అంటే నేను చంపాల్సింది వీడిని కాదు, మరి వీడిని చంపానేంటి, మరి వీడని చెప్పాడేంటి అని చెప్పి బేస్మెంట్లోంచి పైకి వస్తాడు. కాసేపు అయితే అన్నీ మర్చిపోయే ప్రమాదం ఉంది. వెంటనే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా టెడ్డీ కారు వేసుకుని అక్కడికి వస్తాడు. టెడ్డీని చూసి తన ఫోటోని చూసుకుంటాడు. టెడ్డీ లోపలికి పిలుస్తాడు. మీరెవరని అడుగుతాడు. పర్వాలేదు, నేను ఒక అండర్ కవర్ ఆఫీసర్ని, ఏం జరిగిందని అంటాడు. బేస్మెంట్లోకి తీసుకుని వెళ్తాడు. టెడ్డీని గట్టిగా తల మీద కొడతాడు. రారా నువ్వు పైకని చెప్పి పైకి లాక్కొస్తాడు. ఎరా నా చేత ఆ వ్యక్తిని ఎందుకు చంపించావు, శామీ జాంకిస్ అనేవాడు వాడికి ఎలా తెలుసు, అయినా వాడు నీకోసం ఎందుకంత డబ్బు తెచ్చాడు, నీ డ్రగ్ డీలింగ్ కోసం నన్ను యూజ్ చేసుకుంటున్నావా, అందుకనే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా అని అంటాడు. దానికి టెడ్డీ కూడా అంతే ధీటుగా వాడు డబ్బు తెస్తే నా కోసమే తెచ్చాడని నీకెవరు చెప్పారు, మరి శామీ జాంకిస్ అని పేరు వాడికి ఎలా తెలిసిందే అని అడుగుతాడు. అప్పుడు నువ్వే కదా కనిపించిన ప్రతి మనిషికి శామీ జాంకిస్ ఎవరో తెలుసా, శామీ జాంకిస్ ఎవరో తెలుసా అని అందరికీ చెప్తున్నావు, నీ ఫిక్షనల్ స్టోరీ అందరికీ తెలుసు అని అంటాడు. నాదేం ఫిక్షనల్ స్టోరీ కాదు కదా అని అంటాడు. అప్పుడు టెడ్డీ శామీ జాంకిస్ అనేవాడు ఎవడూ లేడు బాబు, నువ్వు ఊహించుకుంటున్నావు అంతే, నిజానికి నీ భార్యకు డయాబెటీస్ ఉంది, నువ్వు ఇచ్చిన ఇన్సులిన్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల తను చనిపోయింది, నీకు నువ్వుగా ఒక పజిల్ అల్లుకొని ఆ పజిల్లోనే నువ్వు బతికేస్తున్నావని అంటాడు. ఆ మాట విని లెనార్డ్ నా భార్యకు డయాబెటీస్ లేదు కదా, నువ్వేంటి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని చెప్పి తన చేతిలో ఉన్న ఫొటోస్ని చూసుకుంటూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. అందులో లెనార్డ్ ఛాతి మీద జాన్ జీ రేప్డ్ మర్డర్ మై వైఫ్ అని టాటూ ఉంటుంది. ఆ టాటూని చూస్తూ ఉంటాడు. అప్పుడే టెడ్డీ పక్కకు కూర్చొని లెనార్డ్తో ఆ ఫోటోని నేను తీసిందే, నిజం చెప్పు, పావు గంటగా అన్నీ మర్చిపోయే నువ్వు
చనిపోయిన నీ భార్యను జాన్జీ అనేవాడు చంపాడని నీకెవరు చెప్పారు? నీకెలా తెలుసు? అంతా నువ్వు ఊహించుకుంటున్న జీవితమే. ప్రతి ఊర్లో ఎంతోమంది జాన్జీలుంటారు. ఆ మాటకొస్తే నా పేరు కూడా అదే అని అంటాడు. మరి నువ్వు నాతో టెడ్డీ అని ఎందుకు రాయిపించావు ఫోటో మీద అని చెప్తాడు. అప్పుడు నన్ను మా అమ్మ టెడ్డీ అని పిలుస్తుంది. అందుకనే అందరి చేత నేను టెడ్డీ అని పిలిపించుకుంటాను. నా అసలు పేరు జాన్ ఎడ్వర్డ్ గ్యామిల్ అని చెప్తాడు. అయితే నువ్వే మా ఆవిని చంపేసి ఉంటావు, కావాలని ఈ నాటకం ఆడుతున్నావని గన్ను తీసి కాల్చబోతాడు. అప్పుడు టెడ్డీ అంటాడు, నువ్వు అలాంటి వాడివి కాదు. నీ సంగతి నీకు తెలీదు, నాకు తెలుసు. నీ మనస్తత్వం ఎంత మంచిదో నాకు తెలుసు. అందుకనే నీకు హెల్ప్ చేస్తున్నానని టెడ్డీ అనేసరికి ఇదేమీ నమ్మని లెనర్డ్ టెడ్డీ జేబులో ఉన్న కార్ కీస్ని తీసేసుకుంటాడు. ఆ కార్ కీస్ని బయటకు వచ్చి ఆ ఓపెన్ ఏరియాలో విసిరేస్తాడు. ఆ కార్ కీస్ కోసం టెడ్డీ వెతుక్కుంటూ ఉంటాడు. ఇక్కడే లెనర్డ్ ఒక తెలివైన పని చేస్తాడు. చాలా తెలివిగా ఆలోచిస్తాడు. టెడ్డీ కీస్ని వెతుక్కుంటూ ఉంటుండగా లెనర్డ్ తన కారులో కూర్చొని టెడ్డీ కార్ నెంబర్ని, లైసెన్స్ నెంబర్ని టాటూ అని చిన్న కాగితం మీద రాసుకుంటాడు. జిమ్మీ ఫోటోని, తను టాటూ వేయించుకున్న ఫోటోని కాల్చిపడేస్తాడు. టెడ్డీ ఫోటో మీద డోంట్ బిలీవ్ హిజ్ లైస్ అని రాసేసుకుంటాడు. ఎందుకంటే వీడు అబద్ధం చెప్తున్నాడని కన్ఫర్మ్ చేసుకుంటాడు. కానీ అది కన్ఫామా కాదని తెలుసుకోవాలంటే కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి. నిజమేంటో తెలిసేదాకా ఎవరిని చంపకూడదని గన్నులో ఉన్న బుల్లెట్స్ని పక్కన పెట్టేస్తాడు. డైరెక్ట్గా డ్రగ్ డీలర్ జిమ్మీ కార్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ ఫోటో తీసుకుని దిస్ ఈజ్ మై కార్ అని రాసేసుకుంటాడు. అప్పుడే ఈ కార్ నీది కాదు, ఇది ఒక డ్రగ్ డీలర్ది, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, చాలా ఇబ్బంది పడతావని టెడ్డీ అంటాడు. కార్ డిక్కీ ఓపెన్ చేసి దానిలో గన్ను పడేస్తాడు. అందులో చాలా డబ్బు ఉంటుంది. ఆ డబ్బుని టెడ్డీ కూడా చూస్తాడు. అప్పుడు టెడ్డీతో త్వరలోనే నేను నిజమేంటో కనిపెడతానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లెనర్డ్. డైరెక్ట్గా టాటూ షాప్కి వెళ్ళి ఆగుతాడు. తన భార్య నిజంగానే రేపు గురైందా లేదా అని కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకుంటాడు. నిజమేనని తనకి అనిపిస్తుంది. వెంటనే టాటూ షాప్కి వెళ్ళి ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫ్యాక్ట్ నెంబర్ 2 అని టెడ్డీ కార్ లైసెన్స్ని, కార్ బోర్డ్ని అన్నీ మర్చిపోకూడదని టాటూ వేయించేసుకుంటాడు. అప్పుడే తాళం వెతుక్కుని టెడ్డీ కాసేపటికి అక్కడికి వస్తాడు. లెనర్డ్తో, లెనర్డ్ నీతో మాట్లాడాలి, పక్కరా అని పిలుస్తాడు. అప్పటికే లెనర్డ్ ఇప్పుడుదా జరిగిందంతా మర్చిపోయాడు. అంటే శామీ అనేవాడిని చంపాడన్న విషయం కూడా గుర్తులేదు. టెడ్డీ లెనర్డ్తో, కార్ రోడ్డు మీద అడ్డంగా ఉంది, కీస్ ఇస్తే దాన్ని పక్కన పెడతాను, లేదంటే పోలీసులు ఫైన్ వేస్తారని అంటాడు. నా కారు పానే పెట్టుకున్నాను కదా అని అంటాడు లెనర్డ్. సరే టాటూ వేయించుకున్న తర్వాత లెనర్డ్ పక్కకు వస్తాడు. అప్పుడు లెనర్డ్తో టెడ్డీ అంటాడు, నువ్వు వేసుకొచ్చిన డ్రెస్ మంచిది కాదు, ఇది తీసేయి, ఇది చూస్తే నువ్వు లేనిపోని రిస్కుల్లో పడతావు, నువ్వెంత తప్పు చేస్తున్నావో నీకు అర్థం కాదు, నీకన్నీ చెప్పే ఓపిక నాకు లేదు, త్వరగా వెళ్ళి మార్చుకో, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చానని అన్నీ లోపలికి పంపిస్తాడు డ్రెస్ ఇచ్చి. లోపలికి వెళ్ళిన తర్వాత లెనర్డ్కి ఏమీ అర్థం కాదు. ఫోటో తీసి చూసుకుంటాడు. అయితే జిమ్మీ ఫోటో కాలిపోయి ఉంటుంది. ఆ సూట్లోనే కమ్ ఆఫ్టర్ నాట్లీ అని ఫెర్దీస్ బార్ అనే కార్డు ఒకటి ఉంటుంది. టెడ్డీ ఫోటో తీసి చూసుకుంటాడు. ఆ టెడ్డీ ఫోటో వెనకాల ఎబౌట్లో డోంట్ బిలీవ్ ఈజ్ లైస్ అని రాసుకుని ఉన్నాడు కాబట్టి వీడి మాటలు మనం నమ్మకూడదు అనుకుని వెనక నుంచి తప్పించుకొని పారిపోతాడు. అక్కడి నుంచి సరాసరి తన సూట్లో దొరికిన ఫెర్దీస్ బార్ కార్డు ప్రకారం బార్కి వెళ్తాడు. అక్కడ నాట్లీ జిమ్మీ కారుని చూసి హాయ్ జిమ్మీ అని పిలుస్తుంది. లెనర్డ్ని చూసి సారీ నేను జిమ్మీ అనుకున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లెనర్డ్ కూడా బార్లోకి వెళ్తాడు. నాట్లీతో ఇక్కడ నాట్లీ అంటే ఎవరని అడుగుతాడు. అప్పుడు నాట్లీ నేనే, మీకేం కావాలని అడుగుతుంది. ఏమి లేదు, నా భార్యని రేప్ చేసి ఒకడు చంపేశాడు, అందులో ఒకడు నన్ను గట్టిగా కొట్టడం వల్ల నాకు మెమరీ లాస్ అయింది, వాణ్ణి పట్టుకోవడానికి నాకు నీ హెల్ప్ కావాలని అడుగుదామని అంటాడు. మరి నాట్లీ అని పేరు తెలిసి నీకు నేను తెలీదు, మరి నన్నే ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది. నా జేబులో ఈ బార్ కార్డు ఒకటి దొరికింది, ఆ కార్డు మీద నాట్లీ అని పేరుంది, మిగిలిన ఏవి నాకు గుర్తులేవు అని చెప్తాడు. సరే వీడు చెప్పేది నిజమా అబద్ధమా అని తెలుసుకుందామని ఒక బీర్ తీసి ఆ బీర్లో తను ఉమ్మేస్తుంది. ఉమ్మేసి తన్ను కూడా ఉమ్మేయమని అంటుంది. తను ఉమ్మేస్తాడు. అయితే కరెక్ట్గా పావుగంట మాటలో పెట్టిన తర్వాత అదే బీర్ని మళ్ళీ లెనర్డ్కి ఇస్తుంది. లెనర్డ్ అదంతా మర్చిపోయి తాగుతాడు. అయితే వీడికి నిజంగానే ఏది గుర్తులేదనుకుని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అప్పుడు నీ పేరేంటని అడుగుతుంది. నా పేరు లెనర్డ్ అని చెప్తాడు. నేను డిస్కౌంటింగ్ అనే హోటల్లో ఉంటున్నానని చెప్తాడు. అప్పుడు నాట్లీ నాతో నా లవర్ జిమ్మీ కూడా లెనర్డ్ అనే అతనికి మతి స్థిమితం లేక డిస్కౌంటింగ్ అనే హోటల్లో ఉన్నాడు, అతన్ని టెడ్డీ అనే పోలీస్ ఆఫీసర్ డైలీ కలుస్తున్నాడు, తనతో పాటు నేను కూడా వెళ్తున్నానని చెప్పాడు, బహుశా నువ్వేనా, సరే నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు ఇంటికి రా అని తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ లెనర్డ్ని
నీ భార్య గురించి నీకు తెలిసిన విషయాలు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు తన దగ్గరున్న పోలీస్ ఫైల్‌ని ఓపెన్ చేసి అన్నీ చెప్తూ ఉంటాడు. అప్పుడు నాట్లీ, అన్నీ నువ్వు ఫైల్ చూస్తూ చెప్తున్నావు. నీకు ఏవి గుర్తులేదా? నీకు గుర్తున్నవన్నీ చెప్పు అని అంటుంది. నాకు ఏదైతే గుర్తున్నాయో అన్నీ ఇందులో ఉన్నాయని అంటాడు. సరే ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. లెనర్డ్ తన ఫోటో తీసుకుంటాడు. తన మీద నాట్లీ అని రాసుకుంటాడు. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి తిరిగి వచ్చి లెనర్డ్తో గొడవ పెట్టుకుని తన భార్యని తిడుతుంది. లెనర్డ్కి కోపం వచ్చి తన్ను కొడతాడు. మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. పక్కనే అక్కడున్న పెన్నులన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అంతంలో నాట్లీ రావడం వెళ్ళడం రాసుకుందామని గుర్తుండడం కోసం పెన్నుడు వెతుక్కుంటూ ఉంటాడు. అక్కడే ఉండి కాసేపు అలాగ ఇంటికాసి చూస్తూ ఉంటుంది. మళ్ళీ పావుగంట అయిపోయిన తర్వాత లెనర్డ్ మర్చిపోతాడు. లోపలికి వస్తుంది మళ్ళీ నాట్లీ లోపలికొచ్చి, డాడ్ నన్ను బాగా కొడుతున్నాడు. నీ లవర్ ఏడి? నాకు డబ్బులైనా ఇవ్వండి, లేక డ్రగ్స్ అయినా ఇవ్వండి. వాడు డబ్బులు నీకే ఇచ్చాడా అనే అనుమానంతో నన్ను కొడుతున్నాడని చెప్తుంది. వాడిని కొట్టి నువ్వు రా, అప్పుడు నీకు కావలసిన లైసెన్స్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. వాడు నా జోలికి ఇంకెప్పుడు రాకుండా చెయ్యి అని చెప్తుంది. సరేనని అక్కడి నుంచి లెనర్డ్ కారు ఎక్కి వెళ్తూ ఉంటాడు. ఆ కారులోనే టెడ్డీ ఉంటాడు. టెడ్డీని చూసి భయపడి, ఎవడరా నువ్వు అని అంటాడు. నేను టెడ్డీని, నువ్వు నా గురించి ఫోటో తీసుకున్నావు కదా చూడు అని అంటాడు. ఫోటో తీసి చూస్తే టెడ్డీ అని ఉంటుంది. నీకు హెల్ప్ చేసే ఆఫీసర్ని. నాట్లీ ఎవరో తెలుసా? అది డ్రగ్ డీలర్ లవర్. తను చెప్పేది అసలు వినకు. తను నిన్ను చాలా మోసం చేస్తుంది. తన ఫోటో మీద డోంట్ బిలీవ్ హెర్ అని రాసుకో అని చెప్తాడు. సరే నాకు హెల్ప్ చేసే మనిషి అంటున్నాడు కదా అని చెప్పి నాట్లీ ఫోటో మీద డోంట్ ట్రస్ట్ హర్ అని రాస్తాడు. అంతేకాదు, నువ్వు ఎప్పుడు ఉండే హోటల్లో ఉండొద్దు, వేరే హోటల్కి వెళ్ళిపో, లేదంటే నువ్వు చాలా రిస్క్లో పడతావని అంటాడు. సరే టెడ్డీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే టెడ్డీ ఫోటో మీద వీడి గురించి అబౌట్లో ఏం రాశానని చూసుకుంటాడు. అన్ని అబద్ధాలే చెప్తాడు వీడు అని చెప్పి రాసుకున్నాడు. వెంటనే నాట్లీ ఫోటో మీద రాసింది కొట్టుపాడేస్తాడు. డైరెక్ట్గా తను ఉండే హోటల్కి వెళ్ళి ఫోటో తీసుకుంటాడు. అక్కడి నుంచి లెనర్డ్ వెళ్తున్నప్పుడు లెనర్డ్ వెనకాల డాడ్ ఫాలో అవుతాడు. వీడెవడో నన్ను ఫాలో అవుతున్నాడు అనుకునే లోపు లెనర్డ్ దగ్గరికి డాడ్ వచ్చి, కారు సూట్ బాగానే ఉన్నాయి, కింద దగ్గర నీతో మాట్లాడాలని గన్ను చూపిస్తాడు. వాడు గన్నుకు భయపడి అక్కడి నుంచి తప్పించుకుంటాడు లెనర్డ్. అయితే డాడ్ లెనర్డ్ని కాలుస్తాడు. కారు అద్దం పగిలిపోతుంది. మళ్ళీ చుట్టూ తిరిగి తన కారు వేసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఎవడిడో నన్ను తగులుకున్నాడు అనుకుని కారులో ఉండి తనకేమైనా తెలిసిన ఫోటోలు చూసుకుంటాడు. నాట్లీ డాడ్ హోటల్ అడ్రస్ ఇచ్చి ఉంటుంది. అయితే డాడ్ అనేవాడు ఈడే అయి ఉంటాడని డాడ్ కోసం వాడికంటే ముందు వాడి హోటల్ రూమ్కి వెళ్ళి వాడు ఉండే బాత్రూంలోకి వాడు రాగానే కొడదామని చూస్తాడు. అది కూడా బీర్ సీసా పట్టుకుని. పావుగంట గడిచిపోయిన తర్వాత మొత్తం మర్చిపోయి నేను బాత్రూంలో ఉన్నది స్నానం చేయడానికి అనుకుని స్నానం చేస్తూ ఉంటాడు. కాసేపు అయిపోయిన తర్వాత తన హోటల్ రూమ్కి డాడ్ వస్తాడు. వెంటనే లెనర్డ్ అలర్ట్ అయ్యి వాడిని బాగా కొట్టి కాళ్ళు చేతులు కట్టేస్తాడు. అప్పుడు టెడ్డీకి కాల్ చేసి నేను మోంటే హోటల్లో ఉన్నానని చెప్తాడు. అక్కడకు టెడ్డీ వస్తాడు. నేను హోటల్ మారమన్నాను కదా, మారిపోయి ఉంటాడని అనుకుంటాడు టెడ్డీ. అప్పుడు టెడ్డీకి డాడ్ని చూపిస్తాడు. వీడెవడు? వీడైనా జాన్జీ అని టెడ్డీ అడుగుతాడు. నాకేం తెలియదని చెప్తాడు. అయితే వాణ్ణి అడుగు, వాడెవడో చెప్తాడని చెప్తాడు. అప్పుడు వాణ్ణి అడిగితే నా పేరు డాడ్, నువ్వే నన్ను కొట్టావని చెప్తాడు. అయితే వీడిని ఎందుకు కొట్టాను? అయినా ఈ హోటల్ నాది కదా, నేను ఇక్కడ ఉన్నానంటే నేను ఉండాల్సిన హోటల్ రూమ్ ఇది కాదు కదా అని చెప్పి తన ఫోటోలు చూసుకుంటాడు. నాట్లీ చెప్తే డాడ్ను కొట్టాడని తనకు అర్థమవుతుంది. అప్పుడు టెడ్డీ నాట్లీ ఎవరు, తను ఎందుకు చెప్పిందని అంటాడు. ఇదంతా నీకు తర్వాత చెప్తానని, ముందు వీడిని ఏం చేద్దామని అంటాడు. అప్పుడు టెడ్డీ దూరం తీసుకెళ్లి చంపేద్దాం, నీకు ఇబ్బంది ఉండదని అంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎందుకు ఇలాంటి సలహా ఇచ్చాడన్నది క్లైమాక్స్లో చెప్తాను. అప్పుడు టెడ్డీ అంటాడు, డాడ్ కారులోంచి నువ్వు వాణ్ణి ఊరి చివర తీసుకునిరా, నీ వెనకాలే వేరొక కారులో వస్తాను, ముందు తాళాలు ఇమ్మని అడుగుతాడు. నీ ఓన్ కారులోంచి నువ్వు రా అని చెప్పి సగం దూరం వెళ్ళిన తర్వాత లెనర్డ్ డాడ్ని అక్కడ వదిలేసి టెడ్డీ కారుతో పాటు వెళ్ళిపోతాడు. ఇంకా హోటల్ రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీసర్ గ్యామిల్ కాల్ చేసి నీ ఆరోగ్యం ఎలా ఉంది, ఇప్పుడేం పర్వాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు లెనర్డ్ చేతి మీద దురద వస్తుంది. ఆ దురద వచ్చిన దగ్గర చిన్న స్టిక్కర్ ఉంటే ఆ స్టిక్కర్ తీసేస్తాడు. అక్కడ ఒక టాటూ ఉంటుంది. ఆ టాటూ ఏముంటుందంటే నెవర్ పికప్ ఏ ఫోన్ కాల్, డోంట్ ఆన్సర్ అని ఉంటుంది. ఆ విధంగా టాటూ వేయించుకున్నాడు. ఆ టాటూ చదివిన తర్వాత అయితే నేను మర్చిపోయి ఫోన్ లిఫ్ట్ చేస్తానని అనుకుని ఫోన్ పెట్టేస్తాడు. ఎంతసేపటికి ఫోన్ ఎత్తకపోయేసరికి రిసెప్షనిస్ట్ బర్క్ వస్తాడు. సార్ మీరు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట, పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, లిఫ్ట్ చేయమని అంటాడు. అయితే నేను లిఫ్ట్ చేయనని చెప్పి లెనర్డ్ తలుపులు వేసేస్తాడు.
కాసేపు అయిన తర్వాత తలుపుల కింద నుంచి ఒక వ్యక్తి ఎన్వలప్ పెట్టి వెళ్ళిపోతాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో లెనార్డో టాటూ వేసుకున్నప్పుడు దిగిన ఫోటో ఉంటుంది. ఇది తీసింది నేనే, ఫోన్ లిఫ్ట్ చేయమని అంటాడు. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తే, ఆఫీసర్ గ్యామిల్, నీ చేతి మీద రిమెంబర్ శామీ జాకీస్ అని ఉంది కదా, ఎందుకు అలా ఉంది, అది ఎవరని అడుగుతాడు. మళ్ళీ శామీ గురించి మొత్తం చెప్తాడు. మరుసటి రోజు రిసెప్షనిస్ట్ని లెనార్డో వెళ్ళి కలిసి, సార్ నా రూమ్ని చూపిస్తారా, మర్చిపోయానని అంటాడు. తను తన రూమ్ని చూపిస్తాడు. కానీ ఆ రిసెప్షనిస్టు, సార్ రేపటి నుంచి మిమ్మల్ని పైకి షిఫ్ట్ చేస్తున్నాను, బిజినెస్ స్లోగా ఉందని మా ఓనర్ గారు మిమ్మల్ని పైకి షిఫ్ట్ చేయమని అన్నారని అంటాడు. లెనార్డో కూడా ఊకొడతాడు. ఆ రోజు రాత్రి లెనార్డో దగ్గర ఒక అందమైన అమ్మాయి వచ్చి డ్రగ్స్ తీసుకుంటూ కనిపిస్తుంది. తను అంటాడు, ఎవరు మీరు అని అడుగుతాడు. నేను నీ భార్యని అని అంటుంది. అయితే తన భార్యకి సంబంధించిన కొన్ని వస్తువులను చూపించి వాటిని మా ఆవిడ ఎక్కడెక్కడ పెట్టేదో చూపిమని అడుగుతాడు. తను చెప్పలేక ఇబ్బంది పడుతుంది. సగం అర్ధరాత్రి టైంలో ఎవరు చెప్పకుండా వెళ్ళిపోతుంది. తన భార్యకి సంబంధించిన అన్ని వస్తువులు తీసుకువెళ్ళి తగలబెట్టేస్తాడు. ఎందుకంటే ఈ విధంగా తనను మోసం చేయకూడదని. మరుసటి రోజు నాట్లీ రెస్టారెంట్లో కలిసి లెనార్డ్కి లైసెన్స్, కార్ డీటెయిల్స్ ఇస్తుంది. నువ్వు అడిగిన జాన్జీ కార్ డీటెయిల్స్ ఇదిగో, నువ్వు ఏం చేసుకుంటావు నీ ఇష్టం. ఒక్కసారి నిన్ను ఒకటి అడుగుతున్నాను, అది నాకు చెప్పు. నీ భార్య గురించి నీకు తెలుసుకున్నవన్నీ, నీకు తెలిసినవన్నీ నాకు ఒక్కసారి కళ్ళు మూసుకొని చెప్పు అని అడుగుతుంది. తను కళ్ళు మూసుకొని తనకు తెలిసినవన్నీ, తనకు గుర్తున్నవన్నీ చెప్తాడు. అది చెప్పిన విధానం చూసి ఖచ్చితంగా వీడికి ఇలా ఆవిడ గుర్తుందనే విషయం తనకి అర్థం చేసుకుని ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తుంది. ఆ డీటెయిల్స్ తీసుకుని ఇంటికి వస్తాడు. లైసెన్స్ ప్లేట్ మీద జాన్ ఎడ్వర్డ్ గ్యామిల్ అని ఉంటుంది. లైసెన్స్ ప్లేట్ మీద ఉన్న ఫోటో తన దగ్గర ఉన్న ఫోటోని చూసుకుంటాడు. తన ఫోటోలో పేరు టెడ్డీ అని రాసుకున్నాడు. లైసెన్స్ ప్లేట్ మీద మాత్రం జాన్ ఎడ్వర్డ్ గ్యామిల్ అని ఉంటుంది. అయితే తన ఒంటి మీద ఉన్న టాటూ చూసుకుంటాడు. జాన్ రేపుడ్ మర్డర్ యువర్ వైఫ్ అని టాటూ ఉంటుంది. టెడ్డీ ఫోటో మీద డోంట్ బిలీవ్ ఈస్ లైస్ అని రాసుకుని ఉంటాడు. దొరికేవరా నా కొడక అని టెడ్డీకి కాల్ చేస్తాడు. నీ పేరు జాన్ జీనా అని అడుగుతాడు. కాదు, నేను టెడ్డీని, హోటల్కి వచ్చి అన్నీ చెప్తానని అంటాడు. టెడ్డీ ఫోటో మీద ఫైనల్లీ ఐ ఫౌండ్ హిమ్, కిల్ హిమ్ అని రాసేసుకుంటాడు. కిందకు వచ్చి రిసెప్షనిస్ట్ని, సార్ ఈయన ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు. ఫోటో చూపించిన తర్వాత, ఈయన తరచూ వస్తాడు కదండి, ఈయన మీ ఫ్రెండే కదా అని అంటాడు. కాదు, ఈ నా ఫ్రెండ్ కాదు, నాకు మతిమరుపు ఉంది, మెమరీ లాస్ అయింది, అందుకని ఏవి నాకు గుర్తుండవు, ఇంతకుముందు మిమ్మల్ని కలిసే ఉండొచ్చు కానీ మర్చిపోయానని అంటాడు. అప్పుడు ఆ రిసెప్షనిస్టు, సార్ మా సారు కూడా అదే చెప్పాడు మీ పరిస్థితి గురించి, అందుకే నేను మిమ్మల్ని రెంట్ అడగట్లేదని అంటాడు. వెంటనే సారీ, మీకు ఎంత ఇవ్వాలి అని అంటాడు లెనార్డ్. పేమెంట్ మొత్తం సెటిల్ చేసేస్తాడు. అంతలో టెడ్డీ అక్కడికి వస్తాడు. హాయ్లని, ఏంటి పిలిచావని అంటాడు. మీతో పనుందని చెప్పి బయటికి వెళ్దామని కారు ఎక్కుతూ ఉంటే టెడ్డీ వేరే కార్ని ఎక్కిస్తూ ఉంటాడు. నా కారే ఎక్కుదామని లెనార్డ్ అంటాడు. ఇదే నీ కార్ అని టెడ్డీ అంటాడు. అప్పుడు తన కారు ఫోటో చూపించి నా మూడుతో ఆటలాడొద్దని తన కారు ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు. కారు అద్దం పగిలిపోయి ఉంటుంది. యాక్చువల్లీ కారు అద్దం ఎలా పగిలిందో కూడా తను మర్చిపోయాడు. అప్పుడు టెడ్డీ, నీ కారు నేను గ్లాస్ ఫిక్స్ చేసి ఇస్తానని అంటాడు. అవసరం లేదని లెనార్డ్ అంటాడు. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక డెన్నీ దగ్గరికి వెళ్తున్నామని లెనార్డ్ చెప్తాడు. మళ్ళీ అదే డెన్నీకి వెళ్తారు. టెడ్డీని బయటే ఉండమని లెనార్డ్ లోపలికి వెళ్తాడు. మళ్ళీ అన్నీ మర్చిపోతాడు. తన ఫోటోలు తీసి చూసుకుంటాడు. టెడ్డీ ఫోటో మీద డోంట్ బిలీవ్ హిజ్ లైస్, కిల్ హిమ్ అని ఉంటుంది. టెడ్డీ లోపలికి వస్తాడు. వెంటనే లెనార్డ్ టెడ్డీని కొడతాడు. ఏంటి నన్ను కొడతావు అనేసరికి, నువ్వే నా భార్యని చంపావు, నా భార్య చావు కారణం నువ్వే, నిన్ను చంపడం కోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు టెడ్డీ కేవలం ఒక ఫోటోని చూసి అందులో ఉన్న చదివి డెసిషన్ తీసుకుంటున్నావు, రా కావాలంటే బేస్మెంట్లోకి రా, నువ్వు ఎలాంటి వాడవో నీకు చెప్తానని అంటాడు. ఏమీ వినిపించుకోకుండా టెడ్డీని కాల్చి చంపేస్తాడు లెనార్డ్. ఇంకా మూవీ అంతటితో ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ మొత్తాన్ని ఆర్డర్లో పెడితే ఇలాగుంటుంది మూవీ. అసలు ఈ మూవీలో ఉన్న కొన్ని హిడెన్ డీటెయిల్స్ని ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టెడ్డీ చెప్పింది నిజమా? నిజంగానే లెనార్డ్ తనకు తానే ఫిక్షన్ స్టోరీని అనుకుని బ్రతుకుతున్నాడా? తన భార్యను ఎవరూ రేప్ చేయలేదా? తనకు డయాబెటిస్ ఉంటే ఇన్సులిన్ ఓవర్డోస్ అవ్వడం వల్ల తను చనిపోయిందా? జిమ్మీని టెడ్డీని అన్యాయంగా చంపేశాడా? ఏది నిజం? ఏది నిజమో డైరెక్టర్ కొన్ని క్లూస్ ఇచ్చాడు.
ఆ క్లూస్ ప్రకారం మూవీ చూస్తే మూవీ చాలా బాగా అర్థమవుతుంది. లెనర్డ్ లైఫ్లో తన క్లయింట్ శామీ జాంకిస్ అనేవాడు ఉన్నాడు. వాడి గురించి చెప్పేది మొత్తం నిజమో కాదో పక్కన పెడితే లెనర్డ్ వైఫ్ని కొంతమంది రేప్ చేసి చంపేశారు. ఆ టైంలో లెనర్డ్ ఒకరిని చంపేస్తాడు. మరొకడు లెనర్డ్ను కొట్టడంతో స్ప్రో కోల్పోయి మెమరీ లాస్ పేషెంట్ అయిపోతాడు. తను డిస్కౌంటిన్ అనే హోటల్లో ఎలా వచ్చాడో వస్తాడు. తన ఒంటి మీద జాంజీ అనేవాడు మా ఆవిని రేప్ చేశాడు అని టాటూ మాత్రం వేయించుకుంటాడు. చేతి వేళ్ల మీద రిమెంబర్ శామీ జాకిస్ అని కూడా వేయించుకుంటాడు. లెనర్డ్కి గ్యామిల్ అనే ఆఫీసర్ ఆ హోటల్లో ఉంటున్నప్పుడు తరచూ కాల్ చేసి తన గురించి అన్నీ అడుగుతూ ఉంటాడు. మరోపక్క టెడ్డీ గురించి చెప్పవలసి వస్తే టెడ్డీ ఒక అండర్ కవర్ ఆఫీసర్. ఇల్లీగల్గా డ్రగ్స్ డీలింగ్లో ఉండి మనీని ఎర్న్ చేస్తూ ఉంటాడు. జిమ్మీ అనేవాడు బార్తో పాటు సైడ్ బిజినెస్ కింద డ్రగ్స్ని కొనుక్కుంటూ ఉంటాడు. డాడ్ అనేవాడు డ్రగ్స్ని అమ్ముతూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య టెడ్డీ అనేవాడు మీడియేటింగ్ చేసి ఆ సీక్రెట్ డెన్లో మనీని డ్రగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అందుకనే లెనర్డ్తో నాట్లీ మాట్లాడుతున్నప్పుడు ఒకటి అంటుంది, ఇదివరకు జిమ్మీ బాగా డ్రగ్స్ మీద మనీ సంపాదించేవాడు. ఇప్పుడు ఆఫీసర్ టెడ్డీ చేతికి ₹1 కూడా ఇవ్వట్లేదు, మనీ మొత్తం లాక్కొట్టున్నాడు. జిమ్మీ బాగా విసిగిపోయాడు. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఫైనల్గా పెద్ద మొత్తంలో డ్రగ్స్ దందా చేసి మనీ సంపాదించి ఇక్కడి నుంచి నన్ను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు. అలా వెళ్ళిపోయినా నా జిమ్మీ ఇప్పటికీ తిరిగి రాలేదని అంటుంది. ఇప్పుడు డాడ్ జిమ్మీ ఏడి, డ్రగ్స్ ఇస్తావా లేక మనీ ఇస్తావా అని అడుగుతున్నాడని చెప్తుంది. ఈ కారణం ప్రకారమే ఆఫీసర్ గ్యామిల్ లెనర్డ్కి కాల్ చేసి జిమ్మీ అనే డ్రగ్ డీలర్ నీ వైఫ్ని రేప్ చేశాడు, రా చూపిస్తానని పిలిచాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫోటో మీద టెడ్డీ అని రాయించుకుంటాడు కన్ఫ్యూజ్ చేయడానికి. జిమ్మీని చంపిన తర్వాత నేను చంపింది రాంగ్ పర్సన్ అని తెలుసుకున్న టెడ్డీని లెనర్డ్ నిలదీస్తాడు. టెడ్డీ అప్పుడు నీ వైఫ్ని నువ్వే చంపావు, అన్నీ మర్చిపోయిన నువ్వు నీ భార్యని చంపింది జాంజీ అనేవాడు నీకెలా తెలుసని అంటాడు. అంతా బాగానే ఉంది. ఇక్కడే ఒక లాజిక్ మిస్ అయ్యాడు. టాటూ ఫోటో చూసుకుంటున్నప్పుడు ఆ ఫోటో నేనే తీసింది అని దొరికిపోతాడు. ఎలా అంటే తన భార్యని చంపింది నీకు ఎలా తెలుసు అని అడుగుతున్నప్పుడు అదేదో టాటూ వేయించుకున్నప్పుడే చెప్తే లెనర్డ్కి తన భార్యని ఎవరైనా చంపారని గుర్తుండేది కాదు కదా. మరి ఇది అబద్ధమే కదా. ఆ మాటకొస్తే నేను కూడా జాంజీనే అని అంటాడు. ఇంకా డౌట్ కలుగుతుంది, నిజంగానే జాన్ ఎడ్వర్డ్ గ్యామిల్ అనేవాడు వీడేనా? నా మతిమరుపుతో నాకు ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకోగలిగితే నేను చేసేది ప్రతిదీ కరెక్టే అని అసలైన ఛాలెంజింగ్ పజిల్గా ఇప్పుడు తీసుకుంటాడు. ఇక్కడి నుంచి పూర్తిగా లెనర్డ్ చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. జిమ్మీ బట్టలు జిమ్మీ కారు వేసుకుంటే జిమ్మీ కారుని బట్టి బట్టలను బట్టో కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వస్తాయి అని జిమ్మీ కార్ని తన కారుని రాసుకుంటాడు. తన బట్టలనే ఫైనల్ వరకు వేసుకుని అలాగే ఉంచుకుంటాడు. తన కారులోనే డ్రగ్స్కి సంబంధించిన మనీ ఉందని టెడ్డీ చూస్తాడు. ఆ మనీని ఏదో విధంగా కొట్టేయాలని తెగ ట్రై చేస్తూ ఉంటాడు. టాటూ షాప్ దగ్గర కూడా తనకు ఏది గుర్తులేదనుకుని నీ కారు అడ్డంగా ఉంది రోడ్డుకి, కీస్ ఇస్తే పక్కన పెడతానని అందుకే అడుగుతాడు. అయినా ఇవ్వడు. రెండోసారి డాడ్ని తీసుకువెళ్తున్నప్పుడు నీ కార్ కీస్ ఇస్తే నేను వెనకాల ఫాలో అయ్యి వస్తానని అంటాడు. కానీ అప్పుడు కూడా కార్ కీస్ ఇవ్వడు. మూడోసారి కారు అద్దం పగిలినప్పుడు ఏది నీ కారు ఇస్తే నేను అద్దం ఫిక్స్ చేసి ఇస్తానని అంటాడు. అప్పుడు కూడా లెనర్డ్ ఇవ్వడు. మరి లెనర్డ్ తన భార్యను రేప్ చేసింది మర్చిపోయి ఉంటాడు కదా, మరి మర్చిపోయిన వాటిని గుర్తు చేయడం దేనికి? తన ఒంటి మీద టాటూ వేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే కేవలం తనకున్న లోపాలను అడ్డం పెట్టుకుని ఇల్లీగల్ పనులు చేద్దామని అనుకున్నాడు టెడ్డీ. అంతేకాకుండా జిమ్మీని భయపెట్టి డబ్బులు వసూలు చేద్దామని అనుకున్నాడు. జిమ్మీకి ఎందుకు అంత భయం అంటే ఆ రేప్లో ఉన్న మరొక వ్యక్తి ఎవరో కాదు, జిమ్మీనే. ఎందుకనంటే జిమ్మీ దగ్గర ఆ కేసుని పూర్తిగా క్లోజ్ చేసి మనీ వసూలు చేసేవాడు. ఆ బాధ తట్టుకోలేకే నాట్లీతో ఇంకా ఫైనల్గా మనం ఊరు వదిలి వెళ్ళిపోతామని అనుకున్నాడు. ఇక్కడే డైరెక్టర్ ఒక హింట్ ఇస్తాడు. అదేంటంటే జిమ్మీని గొంతు పిసికి చంపుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో లెనర్డ్ భార్యని గొంతు పిసుకుతున్న దృశ్యాలను చూపిస్తాడు. సింబాలిక్గా వీడే ఇద్దరిలో ఒకడు అని చెప్పాడు. అందుకనే టెడ్డీ ఫోటో మీద డోంట్ బిలీవ్ హిస్ లైస్ అంటే వీడు చెప్పేవన్నీ అబద్ధాలే అని ఉంటుంది. సింబాలిక్గా అర్థం చేసుకుంటే లెనర్డ్కే కాదు, అది మనకి కూడా. టెడ్డీ ఈజ్ ఏ కన్నింగ్ ఫెల్లో. లెనర్డ్ మైండ్ను పూర్తిగా డిస్టర్బ్ చేయడానికి తన చేతి మీద రిమెంబర్ శామీ జాకిస్ అని వేపించి హోటల్ రూమ్లో ఉన్నప్పుడు మాటికి శామీ జాకిస్ గురించే అడిగి తన బ్రెయిన్లోకి పూర్తిగా శామీ జాకిస్నే ఎక్కించేశాడు. అంతేకాకుండా ఫోన్లో ఉన్నప్పుడు నా పేరు గ్యామర్ అని చెప్పేవాడు. లెనర్డ్కి అర్థమయ్యేది కాదు.
గ్యామరే టెడ్డీ అని. ఎందుకంటే ఫోటో మీద టెడ్డీ అని రాసుకున్నాడు. అంతే, గ్యామర్ అనే పర్సన్ వేరొకడు ఉన్నాడని భ్రమలో ఉన్నాడు. అందుకనే మొదటిసారి చూసినప్పుడు మీరేనా ఆఫీసర్ గ్యామర్ అన్నప్పుడు అంత భయంగా ఎవరూ వినలేదు కదా అన్నట్టు చూస్తాడు. మరొక విషయం ఏంటంటే డిస్కౌంటిన్ అనే హోటల్లో లెనార్డ్ వచ్చినప్పుడు ఎవరు హోటల్లోకి తెచ్చారు? ఖచ్చితంగా తనకు తాను డిస్కౌంటిన్ అనే హోటల్లోకి రాలేదు. ఒకవేళ వచ్చుంటే ఖచ్చితంగా హోటల్ని ఫోటో తీసేవాడు. కానీ అలా చేయలేదు. టెడ్డీ జిమ్మీని చంపడానికి లెనార్డ్ని రమ్మంటాడు. అప్పుడు చాలా రోజుల తర్వాత బయట ప్రపంచాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది లెనార్డ్కి. జిమ్మీని చంపిన తర్వాత టెడ్డీ తనను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అని, ఇదేంటో తెలుసుకోవాలి అని అప్పుడు డిస్కౌంటిన్ అనే హోటల్ ఫోటోని తీసుకుంటాడు. జిమ్మీ, టెడ్డీ ఇద్దరు కూడా డైలీ లెనార్డ్ దగ్గరికి వెళ్ళి తలుపులు తట్టి లెనార్డ్ ఎలా ఉన్నాడో చూసిపోయేవారు. కానీ ఆ విషయం లెనార్డ్కి గుర్తులేదు. అదే విషయం నాట్లీ లెనార్డ్తో వెళ్ళి కలిసినప్పుడు, నిన్నేనా డిస్కౌంటిన్ అనే హోటల్లో వెళ్ళి టెడ్డీ నా లవర్ నిన్ను మాటికి వెళ్ళి చూస్తున్నారు, అందుకనే జిమ్మీ ఆ డెన్ దగ్గర లెనార్డ్ని చూసినప్పుడు నువ్వేంటి ఇక్కడున్నావు, టెడ్డీ ఏడి అని సిల్లీగా వీడొక ఖాళీ కాగితం లాంటివాడు అని ఎగతాళిగా సానుభూతి లేని వాళ్ళ నవ్వుతాడు. రేప్ చేసింది జిమ్మీ వేరొకడిని లెనార్డ్ చంపేశాడు. జిమ్మీని ఆ కేసు నుంచి తప్పించి లెనార్డ్ ఎలాగో మతిమరుపు కాబట్టి, ఎలాగో టెడ్డీ పెద్ద అండర్ కవర్ ఆఫీసర్ కాబట్టి పెద్ద ఫిక్షనల్ స్టోరీ అల్లాడు. మూడో కంటికి తెలియకుండా కేసుని మొత్తం క్లోజ్ చేసి జిమ్మీని కాపాడాడు. జిమ్మీ దగ్గర నుండి డ్రగ్ డీలింగ్ వల్ల వచ్చే మనీ కాకుండా ఇంకా ఎక్కువ మనీ ఆశించడం వల్ల జిమ్మీ చాలా ఇబ్బంది పడేవాడు. నాట్లీతో ఇంకా మనం సిటీ వదిలి వెళ్ళిపోవడం మంచిదని అనుకుని ఫైనల్గా డ్రగ్ డీలింగ్ సెటిల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాడు. అది టెడ్డీకి నచ్చక జిమ్మీ అనేవాడు తన లవర్తో పాటు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాడని తెలిసి అది నచ్చక లెనార్డ్కి కాల్ చేసి జిమ్మీ అనేవాడే మీ ఆవిడ్ని రేప్ చేశాడని చెప్తాడు. అయితే లెనార్డ్ని చంపడానికి పంపించేటప్పుడు నీ దెబ్బకు వాడు అడుక్కునేలా చెయ్యని కూడా చెప్తాడు. జిమ్మీకి ఇదేం తెలియక టెడ్డీకి మనీ ఇద్దామని ఆ డెన్కి వెళ్తాడు. జిమ్మీని లెనార్డ్ చంపేస్తాడు. జిమ్మీ చనిపోతున్నప్పుడు లెనార్డ్ చేతి మీద ఉన్న శామీ జాంకీస్ పేరు చెప్పడం వల్ల నేను చంపాల్సింది వీడు కాదు అనుకుని టెడ్డీని అనుమానించి మొత్తానికి వెతికి పట్టుకుని టెడ్డీ అనేవాడిని కూడా జాన్జీ అని కన్ఫర్మ్ చేసుకుని చంపేస్తాడు. అందుకనే సింబాలిక్గా హోటల్ నుంచి టెడ్డీ చంపడానికి వస్తున్నప్పుడు లెనార్డ్ ఆ హోటల్ వారికి ఫైనల్ అమౌంట్ మొత్తం ఇచ్చేస్తాడు. అంటే ఇంతటితో నా కథ నా బాధ తీరిపోతుంది, ఇంకా నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని సింబాలిక్గా చూపించాడు. ఫైనల్గా మిమ్మల్ని విసిగించకుండా చెప్పేది ఏంటంటే హీరో చేసింది 100% కరెక్ట్. హీరోకి డైరెక్టర్ చేసింది కూడా కరెక్టే. అంటే హీరోకి క్రిస్టోఫర్ నోలన్ ఫైనల్గా తను న్యాయమే చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.